అందరికి వందనాలండి. ఈరోజు నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆదికాండం 6వ అధ్యాయం 1-8 వచనాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దేవుడు చూస్తున్నాడు, అలాగే దేవుడు మనకి దయ ఇచ్చాడు. దేవుడు చూస్తున్నాడు, అలాగే మనకి దయ అనేది ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. ఆదికాండం 6 చూసినట్లయితే ఒక పెద్ద ప్రశ్నకి ఆన్సర్ చెప్తుంది. ఒక పెద్ద ప్రశ్నకి ఆన్సర్ చెబుతుంది. ఏంటి ఆ క్వెషన్ అంటే, వై డిడ్ గాడ్ సెండ్ ద ఫ్లడ్? దేవుడు ఎందుకు వరదని పంపాడు? దేవుడు ఎందుకు వరదని పంపాడు? అది క్వెషన్. దేవుడు కోపంగా ఉన్నాడనో, లేదంటే దేవుడు మనం ఏమి చేయట్లేదనో, లేదంటే దేవుడికి ఏ కారణం లేకో కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇట్ వాస్ ఇట్ వాస్ బికాజ్ వుమన్స్ హార్ట్ మూవ్డ్ అవే ఫ్రమ్ గాడ్. మనిషిలో ఒక హృద మనిషిలో ఒక హృదయం దేవునికి దూరమైపోయింది. మనిషిలో ఒక హృదయం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఇది. అలాగే ఈ యొక్క ప్యాసేజ్ కేవలం తీర్పు కోసమే కాదు. కేవలం జడ్జిమెంట్ కోసమే కాదు. ఇది ఒక దయ. దయ కూడా ఉంది. తీర్పు ఉంది. అలాగే దేవుని యొక్క దయ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెన్ గాడ్‌లీ పీపుల్ కంప్రమైజ్ ది వరల్డ్ ఫాల్స్. వెన్ గాడ్‌లీ పీపుల్ కంప్రమైజ్ ది వరల్డ్ ఫాల్స్. ఆదికాండం 6వ అధ్యాయం 1-2 వచనాలు మీరు తర్వాత చదువుకోండి తెలుగులో. ది సన్స్ ఆఫ్ గాడ్ వేర్ ద గాడ్‌లీ లైన్ ఆఫ్ సెయిత్. ది డాటర్స్ ఆఫ్ మెన్ వేర్ ఫ్రమ్ ద అన్‌గాడ్‌లీ లైన్ ఆఫ్ కెయిన్. ఇక్కడ 2 గ్రూపులు అంటే 2 గ్రూప్స్ ఉన్నాయి. 2 గ్రూప్స్. ఒకళ్ళేమో దేవుని కుమారులు. దేవుని కుమారులు సేతు యొక్క దైవిక వంశం. దేవుని కుమారులేమో దైవిక వంశం. ఇక్కడ మనిషి కుమార్తెలున్నారు కదా! మనిషి కుమార్తెలైతే కయీను యొక్క భక్తి భక్తిహీనుల వంశానికి చెందినవారంట. భక్తిహీనుల వంశానికి చెందినవాళ్ళు. అంటే వాళ్ళలో భక్తి లేదు. భక్తిహీనులాళ్ళు. కయీను ఎలాగైతే భక్తిహీనుడిగా ఉన్నారో ఈళ్ళు కూడా అలాగే భక్తిహీనులుగా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి పెళ్లి కాదు. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి మ్యారేజ్ కాదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పాపం రాజీ అయింది. పాపం రాజీ అయింది. ఇప్పుడు పాపం చేస్తే ఆ పాపం మనం పోగొట్టుకోవాలి. ఆ పాపం మనం తీసేసి దేవునికి దగ్గరవ్వాలని చూస్తాం. కానీ ఇక్కడ ఏమైందంటే పాపం రాజీ అయిపోయింది. పాపం. పాపమే కదా! చేసేద్దాంలే అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇక్కడ. వాళ్ళ చూజ్ ఎలా ఉందంటే బ్యూటీ ఓవర్ ఒబీడియన్స్. విధేయత కన్నా అందం కావాలి. విధేయత కన్నా అందం కావాలి. అలాగే డిజైర్ ఓవర్ హోలీనెస్. పవిత్ర కన్నా కోరిక కావాలి. పవిత్రత కన్నా కోరిక కావాలంట ఆళ్ళకి. అలాగే ఇక్కడ ఫీలింగ్స్ ఓవర్ గాడ్స్ విల్. దేవుని చిత్తంపై భావ్యాలు కావాలంట. దేవుని చిత్తంపై భావ్యాలు కావాలంట కదా! వెన్ క్లీన్ వాటర్ మిక్స్డ్ విత్ డర్టీ వాటర్ బోత్ బికెమ్ అన్‌వాషబుల్. ఇక్కడ చూసినట్లయితే మనం ఒక మంచి వాటర్ ఉంది. మంచి వాటర్. ఆ మంచి వాటర్ ఎట్టుకెళ్ళి చెడ్డ వాటర్‌లో కలిపాం. మంచి వాటర్ ఉందండి. ఫ్రెష్ వాటర్. ఆ వాటర్ ఎట్టుకెళ్ళి చెడ్డ నీటిలో కలిపాం. ఏమవుతది? ఆ మంచి వాటర్ కూడా ఏమైంది? చెడ్డ వాటర్‌గా మారిపోయింది. ఆ వాటర్ కూడా బ్యాడ్ వాటర్‌గా మారిపోయింది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే చెడ్డ వాటర్‌లో మంచి వాటర్ ఎయటం వల్ల మంచి వాటర్ కూడా చెడ్డదయిపోయింది. ఇప్పుడు 2 యూజ్‌లెస్సే కదా! 2 కూడా పనికిరావు కదా! మంచి వాటర్ పనిచేయదు. చెడ్డ వాటర్ కూడా పనిచేయదు. మంచి వాటర్ మంచిగున్నప్పుడు మనం వాడుకుంటే అది పనిచేస్తది. కానీ అది ఎప్పుడైతే చెడ్డ వాటర్‌లో కలిసిపోయిందో అది మనకి పనికిరాదు. అది మనం తాగుదామన్నా తాగలేము ఇప్పుడు కదా! అలాగే జరుగుతుందిక్కడ. హేడెన్ ఫెల్ బై డిజైర్. జీసస్ ఓవర్‌కేమ్ డిజైర్. ఇక్కడ ఆదాం పడిపోయాడు. కోరిక వల్ల పడిపోయాడు. అలాగే ఇక్కడ యేసుని చూసినట్లయితే కోరికను అధిగమించాడు. కోరికను అధిగమించాడు యేసుక్రీస్తు వారు. కానీ ఆదాము పడిపోయాడు. ఆ కోరికకి పడిపోయాడు.